అమెరికన్ ట్రంప్ గవర్నమెంట్ ఏదైతే H1B వీసాలకు 87 లక్షల రూపాయలు అంటే అమెరికన్ డాలర్లు $1,00,000 కట్టి మీరు ఇక్కడ ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని బహిరంగంగానే మరి ట్రంప్ చెప్తున్నారు. ఈ యొక్క 87 లక్షలు కూడా అక్కడ ఉన్న అమెరికన్ కంపెనీలే కట్టాలి. ఆ బర్డన్ ఆ కంపెనీలే పడ్డప్పుడు అమెరికన్ కంపెనీలన్నీ వ్యతిరేకిస్తున్న తరుణంలో నేను మోడీ గారిని ఒకటే కోరుతున్నా, అమెరికన్ కంపెనీలకు ఇండియాకు ఆహ్వానించండి, వారికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేయండి, వారికి ఇక్కడ కొన్ని ఫ్రీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, కొన్ని రాయితీల మీద సబ్సిడీలు కన్స్ట్రక్షన్కి ఇవ్వండి, ఇచ్చి కండిషన్స్ పెట్టి అందులో ఇండియాలో పబ్లిక్ని 90% ఇండియన్ పబ్లిక్ని తీసుకోమని కంపెనీలను ఆహ్వానించిందిగా నేను మోడీ గారిని కోరుతున్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా నేను కోరేది, మన ప్రభుత్వం నుంచి కూడా మీరు సిఫార్సు చేయండి కేంద్రానికి. అమెరికాలో అమెరికన్ కంపెనీలన్నీ చాలా ట్రంప్ను వ్యతిరేకిస్తున్నాయి. ఇటువంటి మంచి పరిస్థితి, ఈ కంపెనీలన్నీ ఇండియాకు రావాలి. ముఖ్యంగా హైదరాబాదే కాదు, చుట్టుపక్కల జిల్లాలన్నీ కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, ఇటువంటి రంగారెడ్డి అన్ని జిల్లాల్లో కూడా మన వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్థలాన్ని కేటాయించి